హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సబితమ్మకు కోపం వచ్చింది. మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితమ్మకు బాగా కోపం వచ్చింది, చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంలో కనీస ప్రోటోకాల్ పాటించరా అంటూ ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఆ స్టేజ్ కింద కూర్చొని ఆమె నిరసన వ్యక్తం చేసింది. మాజీ మంత్రి సబితారెడ్డికి కోపం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కనీస ప్రోటోకాల్ పాటించట్లేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. సబితమ్మ తీవ్ర ఆగ్రహంతో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య తోపులాట జరిగింది. మొత్తానికి ఆ ప్రాంతమంతా ఉద్రిక్తమయంగా మారింది. కానీ కార్యక్రమం ఆగలేదు. కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి. అసలు ఏం జరిగిందంటే, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బోనాల సందర్భంగా ఆయా ఆలయ కమిటీలకు చెక్కులు అందజేసే సంప్రదాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ టెంపుల్ దగ్గర చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ హాజరయ్యారు. ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ తదితర నాయకులు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబితారెడ్డి కూడా ఆహ్వానం ఉంది. కానీ సబితారెడ్డి కనీస ప్రోటోకాల్ పాటించట్లేదని ఆగ్రహానికి గురయ్యారు. ఒక ఓడిపోయిన వ్యక్తి పక్కన తాను ఇలా కూర్చుంటానని, మామూలుగా ఎక్కడైనా చెక్కులు ఎమ్మెల్యేలే అందజేస్తారు. మరి కార్యక్రమంలో దానికి పూర్తిగా ఉల్టా జరుగుతోంది. ఇదెక్కడి సాంప్రదాయం అంటూ సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగాల్సింది పోయి దానికి విరుద్ధంగా ఇతర నేతలతో జరిపిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తనతో ఓడిపోయిన నేత మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ తన సమక్షంలో అదే వేదికను ఎలా పంచుకుంటారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఎంత చెప్పినా ఆమె వినకుండా కేఎల్ఆర్ పంచుకునే వేదికలో నేను ఉండలేనంటూ ఆమె కిందికి దిగి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఘర్షణ వాతావరణమే కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉద్రిక్తభరితంగా మారింది. రెండు వైపులా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడక్కడ చేయి కూడా చేస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వీరిని నివారించలేకపోయారు. అంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఒకవైపు సబితమ్మ నిరసన, మరోవైపు రెండు పార్టీల కార్యకర్తల నినాదాల హోరు. మొత్తం గందరగోళ వాతావరణం ఉద్రిక్తం.
అయినప్పటికీ కార్యక్రమం కంటిన్యూ అయింది. ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్తో పాటు పారిజాత నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. అయితే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులాంటి సంఘటన అని, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా తనతో పోటీ చేసి తనపై పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ సమక్షంలో వేదికను ఎలా పంచుకోవాలని ఎక్కడైనా శాసనసభ్యులు చెక్కులు అందజేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు కదా అని సబితమ్మ ప్రశ్నించారు. కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేదు, మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము, పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళనే పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తాం అనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సమర్థించుకుంది. సిస్టమ్ ప్రకారమే ఈ కార్యక్రమం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను చెక్కుల పంపిణీకి వచ్చానని వేణుగోపాల్ స్పష్టం చేశారు. సబితమ్మ చేస్తున్న ఆరోపణలు అది ఆమె అభిప్రాయం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి సబితమ్మ వెనక్కి చూసుకోవాలంటూ వేణుగోపాల్ చురకలంటించారు. స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారంటే మా ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వారిని సగౌరవంగా ఆలయ కార్యక్రమానికి ఆహ్వానించిన తర్వాత వారికి ఉండేటువంటి రిజర్వేషన్ వారి గురించి నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయను. వారి విచక్షణ, వారిని నేనే వ్యక్తిగతంగా సబితా మేడం, మీరు గౌరవ శాసనసభ్యురాలు, నేను ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన చెక్కులు నా ద్వారా ఇవ్వమని నన్ను ప్రభుత్వం ఆదేశించింది. చెక్కులు నేనే ఇస్తాను, మీ అందరూ కూడా దయచేసి సహకరించండి అని నేను వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేసినాను సబితా మేడంని. కానీ మరి వాడికి ఏం బాధ ఉందో నాకు తెలియదు, వారు పార్టిసిపేట్ చేయలేదు. ఎవరికైనా వారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కూడా మంత్రిగా పనిచేశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కూడా మంత్రిగా పనిచేశారు. వారు వెనుక వైపు ఒకసారి చూసుకోవాలి, ఇంతకుముందు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి. మిగతా అంతా కూడా వారి విచక్షణ అంతే. మొత్తం మీద బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారం మహేశ్వరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య చిచ్చు రేపింది. ఖచ్చితంగా అప్పట్లో ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగేదో ఇప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా? సబితమ్మను ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు మీడియా సమక్షంలో అక్కడక్కడ ప్రకటనలు జారీ చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు సబితమ్మకు అవమానం జరిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.